నరేష్ అన్న పట్టాలి నరేష్ అన్న ఒకసారి పట్టి నరేష్ కొద్దిగా సైడ్ 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 నరేష్ జై భీమ్ జై భీమ్ ఒకసారి అభివాదం మీరు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి కొద్దిగా దూరం చేస్తున్నావు కొద్దిగా వెనక రా అన్న అన్న అటా నుండు లేకపోతే ఇటు అన్నారా అటే ఈ టైం జనకైంది సార్ అప్పటి నుంచి మనకు కొద్దిగా మీరు మాట్లాడిన తర్వాతనే అప్పటికి భయంలో పడ్డారు. పెద్ద లీడర్ ఏం చేస్తారంటే ఆర్గనైజ్ ముందుగా ఫిక్స్ చేసుకుంటాం. ఆ వ్యక్తి టార్గెట్ ముందుగా ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయినాక ఆయన పైన కేసు ఎప్పుడు కావాలి, ఇప్పుడు ఏమవుతుంది, ముందుగా నన్ను బేసిక్ డిగ్రీస్ లాక్ చేసుకుని వీళ్ళపైన కేసు చేసింది కూడా వీళ్ళు అంతదాకా గోలేరేమో, ఇక్కడనే వాళ్ళు కాలచెట్టుకి కాంప్రమైజ్ అవుతారేమో. అందుకే వీళ్ళపైన ఈ రోడ్ షీట్లు అట్రాసిటీస్ కావాలని ఇవన్నీ చేసేది. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా రాజకీయ అవసరాలు తగ్గట్టు వాళ్ళ దగ్గర వెళ్ళిపోవాలి. అట్లా వాళ్ళ ప్రయత్నం. రెండే కులాలు, ఉన్న కులం లేని కులం, ధనికులు లేని వాళ్ళు అంతే. రెండే కులాలు, ఇంకేది కులం లేదు. అందరు ఒకటైపోతారు. రెండే కులాలు గుర్తుపెట్టుకోవాలి. మిగతాదంతా బోగస్ చేసుకుంటారు. అర్థమా? ఇదంతా వాళ్ళందరూ ఒకటి అయిపోతారు. ఇక ఇప్పుడు రావులందరూ ఒకటి కాల, రామేశ్వరరావు, కేటీ రామారావు, కె చంద్రశేఖరరావు, పొలిటికల్ స్పీచ్ రాలేదు మాట్లాడడానికి. ప్రభుత్వం అందరికీ చేయగలుగుతారు. ప్రభుత్వాన్ని ఎందుకున్నది అందరికీ చేయాలని. వాళ్ళు మన పైసలు తీసుకొని మనకి చేయకపోతే ఎట్లా? నాలాంటి వాడు ఒకటి చేస్తాడు, 10 మంది చేస్తాడు, లేదా మ్యాచ్ కుదిరితే 100 మంది చేస్తాడు. లక్షల కోట్ల మంది చేయగలుగుతారు. ప్రభుత్వం ఉన్నది అందుకు కదా. నేను ఎందుకున్నదే అందుకు. నా పైసలు నాకు ఇస్తున్నావు తప్ప నీ పైసలు నాకు ఇవ్వట్లేగా. నీ ఇంట్లో ఉన్న పైసలు ఇస్తావా? మన పైసలే వాళ్ళు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే సాయం ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా నేను కేటీఆర్కి పెడతా. ఏదైనా నీ నియోజకవర్గంలో ఒక్కొక్క వచ్చిందంటే మాకు కూడా చాలా సంతోషం. అంటే లోకల్ వాళ్ళతో కూడా చేయించే ప్రోగ్రామ్ ఇప్పుడు ఏమైంది సార్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జెడ్పీటీసీ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి వాళ్ళ రిలేషన్స్ వాళ్ళకి చాలా చిన్న కావాలి.
ఉన్నా కొద్దిగా వెనక జరగాలి. ముందుగా రాజశేఖర్కి థ్యాంక్స్. రాజశేఖరే చెప్పిండు నాకు, నిన్న నైట్ చెప్పిండు నాకు, పొద్దున్నే పోదాం లేదు. ఓకే జాగ్రత్త పట్టుకోవచ్చు, పైసలు పడుతుంది. సంవత్సరం పాటు వీడికి 5,000 వేస్తాను. అకౌంట్ నెంబర్ తీసుకోండి. సంవత్సరం పాటు ఏడుస్తాం, ఏడవద్దాం. నెలకి 5,000 చొప్పున సంవత్సరం పాటు ఇస్తానమ్మా. ఆ తర్వాత ఎట్లా అనేది చూసి చెప్తాను. సంవత్సరం ఇస్తాను. సంవత్సరం పాటు మీరు ముందు బాగా మాకు కంగారు పడదు. ఎట్లా వయసులో పెద్దదాన్ని 5,000 సంవత్సరం పాటు ఇస్తా. ఆ తర్వాత కోలుకుంటే మంచిది, కోలుకోపోతే ఎట్లా చేద్దాం అనేది ఏం పర్లేదు. ముందు ప్రస్తుతానికి అయితే నా స్థాయి తగ్గట్టు నెలకి 5,000 పంపిస్తానమ్మా. మీరు నాకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. డిసెంబర్ నెల నుంచి షురూ చేస్తాను నేను. డిసెంబర్ నెల నుంచి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మీకు పంపిస్తాను అకౌంట్. ఈరోజు అడ్వకేట్ సార్ ఒక మంచి హృదయంతో ఒక ఆపద్బంధువులాగా వచ్చి ఆ చిన్నపిల్లలకు వాళ్ళకు సహాయం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా అందరూ కూడా వాళ్ళకు అసలు ఇల్లు లేదు, భూమి లేదు, జాగ లేదు కాబట్టి ప్రతి ఒక్క మానవతావాదులు అందరూ సహాయం చేయాలని కూడా నేను చేతులు జోడించి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకుంటే భగవంతుడు తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తారని నేను భావిస్తున్నా. మరి ప్రత్యేకంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే మంత్రి గారైన తారక రామారావు గారు వెంటనే స్పందించి వారికి అన్ని విధాలు ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే ప్రజాప్రతినిధులందరూ కూడా తనవంతు చేదోడు వాదోడుగా సహాయాన్ని అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్స్ అన్న. కానీ అక్కడ ఎవరు ఎస్సీలే మాట్లాడట్లేదని చెప్తున్నారు. అసలు ఎస్సీలు మాట్లాడనీయట్లేదు, నువ్వు మాట్లాడట్లేదు. మరి ఏం సంగతి అక్కడ ఏంటంటే కౌంటర్ కేసు వేసారు సార్. ఒక 300 మీటర్లు తీసుకున్న విలేజ్ కు మనకు ఎండింగ్ ఉంటుంది. 11 బైకులు మొత్తం ధ్వంసం చేశారు, 8 ఇళ్ళు మొత్తం ధ్వంసం చేశారు. బళ్ళు, పశువులు, ఆడోళ్ళని అందరూ దాడి చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నేనేమంటున్నా, అక్కడి నుంచి ఊర్లోకి వీళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే అసలు కౌంటర్ కేసు ఎట్లయితే సార్? అది 307. 307. మళ్ళీ ఒక ప్రాబ్లం ఏంటంటే అసలు వాస్తవంగా 13 మంది మీద కేసు ఎట్లా పెడతారు? ఒక ఆమె ఆల్రెడీ వీడియో ఉన్నదట. ఆల్రెడీ వాళ్ళు కట్టెతో కొడితే ఆ వెనక నుంచి వచ్చిన కట్టె ఇట్లా తింపేటప్పుడు ఆ పిల్లకి తాకింది. ఇంకొకటి వీళ్ళే పారిపోయే పరిస్థితులు ఉన్నారు. కాపాడుకునే పరిస్థితిలో పారిపోయే పరిస్థితిలో వాళ్ళ మీద ఎట్లా దాడి చేస్తారు? 100 మంది వస్తే ఇల్లు ఉన్నాయే 20 ఇళ్ళు, 10 మంది లేరు. 150 మంది దాడికి వస్తే వీళ్ళు ఎట్లా తిరిగి చేస్తారు? నిజంగా కూడా దాడికి వచ్చినట్టయితే బండి ఎందుకు ధ్వంసం అయితే తలుపులు ఎందుకు వాళ్ళ కొడతారు? వాళ్ళ మీద కారాబెట్ల తగ్గుతారు. అది సార్. ఎందుకంటే నాకు ఇదేంటంటే అన్ని సంఘాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ లీగల్ గా అసలు కేసు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ నచ్చలేదు. రెండోది బాధితులు 100 మంది ఉంటారు, ముద్దాయిలు దోషులు ఒక 100 మంది ఉంటారు. 100 మంది మీద యాక్ట్ చేయాలి కదా. ఎస్సీ ఎస్టీ కేసు చేస్తుంటే నేనేమంటున్నా సార్, 100 డైలీ కొట్టే 2 మినిట్స్ అక్కడికి వెళ్ళాలి. 15 కిలోమీటర్లు పోలీస్ స్టేషన్ ఇల్లంతకుంటా 15 కిలోమీటర్లు, ఇక్కడ తంగళపల్లి 16 కిలోమీటర్లు. మరి 100 డైలీ కొట్టిన తర్వాత 2 గంటల తర్వాత ఎట్లా వచ్చారు అక్కడికి? దాని ఉద్దేశం ఏంటి? ఒకసారి మొత్తం డీటెయిల్స్ తీసుకుని రామోజీపేటకు ఒకసారి పోదాం. సద్దాం చెప్పింది నాకు లాస్ట్ టైం అట్లా అక్కడ ఉన్నది సార్, పరిస్థితి ఉన్నది, పోదాం సార్. కౌంటర్ కేసు వేసిన ఫైల్ కూడా ఇస్తలేరు, ఓన్లీ అటాసిటీ చేసిన ఫైల్స్ మాత్రం ఇచ్చారు సార్. ఇస్తే కోర్టులో ఛాలెంజ్ చేస్తారని ఇట్లేదు. అదే నెట్ లో చూపిస్తాం కానీ వాళ్ళ కౌంటర్ వేసిన ఫైల్స్ లేవు, మొత్తం ఎత్తి చూసినాం, ఎక్కడ కూడా లేవు.
వాళ్ళు ఏమంటే కూడా బాగా మోసం జరుగుతుంది. ఇప్పుడు ఇరిగేషన్ ఉన్నది కాబట్టి ఆపుతారు. ఎట్లా ఇంకా 6 నెలలకు 2 నెలలకు అందరినీ అరెస్ట్ చేస్తారు కదా సార్, ఎట్లా కాంప్రమైజ్ కాదు. మన డిమాండ్ అంతా ఏముందంటే రామోజీపేటకు పోదాం ఒకసారి, అది బెటర్ కదా. అక్కడ పోతే వాళ్ళకి మనకి అర్థమవుతుంది అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది. ఎస్సీల మీద ఇక్కడ దాడి జరిగిన కౌంటర్ కేసులు స్టాచ్యూ కేసు సార్. చాలా దారుణమైన సంఘటనలు ఉన్నాయి సార్. వాస్తవంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని దారులు అసలు రామోజీపేట కూడా ఈ జిల్లాకి వస్తుంది. ఇదే జిల్లా ఇక్కడ నేరెళ్ళ సంఘటన ఇక్కడ జరిగింది సార్. ఇంతవరకు నిందితులు ఎవరు కందికట్టూరు ల్యాండ్ విషయంలో ఇద్దరిని వచ్చిండ్రు సార్, అందరు వచ్చిండ్రు. కానీ విషయం ఏంటంటే అక్కడ ఈ వ్యవస్థ అంటే రాజకీయ వ్యవస్థ అంతా ఇలా పోలీసు వాళ్ళు ఏం పనిచేస్తలేదు సార్. వాస్తవం ఇక్కడ పోలీసు వాళ్ళు పనిచేస్తలేరు కాదు, వాళ్ళు పనిచేస్తా నీయట్లేదు అంతే. ఎవరు చేస్తారు అది చాలా మాట్లాడితే ట్రాన్స్ఫర్ అంటే ఎవరు చేస్తారు, లేదా పోయి ఏదో ఇక ఎస్పీగా ఉందని తీసుకుపోయి ఏడో పోస్ట్ చేస్తే ఏం చేస్తారు. వాళ్ళని తప్పు పట్టే పరిస్థితి లేదు. రాజకీయం సరిగ్గా ఉంటే వాళ్ళని తప్పు పడతారు ఎవడైనా. ఇక్కడ వ్యవస్థ అంతా అసలు ఏ వ్యవస్థ లేదు సార్. ప్రజాస్వామ్యబద్ధంగా టీఆర్ఎస్ బట్టి కార్యకర్తలు పని చేయకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తే పని చేయకపోతే మా ఉద్యోగాలు పట్టద్దు, అమ్మాయి నడవాలి. అది కాగితాలు ఉన్నా లేకుండా మై పట్టదు. ఓడాన అనామకుడు కొట్టుకుంటే అది కాగితాలు లేకపోతే తీసుకోవద్దు. అంటే ఎంత దారుణం జరుగుతుందంటే సార్, ఇక్కడ ఎస్సీలో కేసులు పెడితే అరవై కౌంటర్ కేసులు ప్రశ్నిస్తే ఈయన ఎక్కడన్నా ఖచ్చితంగా దీని మీద కేసు పెట్టాలని ఆనం సార్. ఏం జరుగుతుంది వాస్తవంగా ఈ 3 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ కేసు 30 రోజుల్లో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు 2 సంవత్సరాలు అయినా ఏదేమన్నా కానీ రాజేందర్ అయితే దారుణంగా కొట్టిరు. అది ఇప్పటి వరకు రిమైండ్ కాదు. రాజేందర్ రెడ్డి ఇప్పుడు నరేష్ రెండు ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి నరేష్ మీద. నరేష్ అయిపోతుంది అవి కూడా రాజేందర్ గారు ఇబ్బంది కాదు. నరేష్ తీపిచ్చేస్తా, నరేష్ తీపిచ్చి నరేష్ రౌడ్ సీట్ అంటలేదు సార్. నరేష్ పెట్టినటువంటి 2 ఎస్సీ ఎస్టీ కేసులు ఆ ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఏమి లేదు సార్. వాళ్ళు మంచిగా దర్జాగా తిరుగుతున్నారు, మంచిగా టీఆర్ఎస్ లీడర్లు వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నా సార్, నరేష్ అనేటైనా ఒక జర్నలిజం కొంత నాలెడ్జ్ ఉన్నాయి, దళిత సంఘాలలో యాక్టివ్. రాజేందర్ మాజీ ఎంపీ. మామూలు దళితుల పరిస్థితి ఏంటి మనం దీనికి వేరు చేసుకుంటాం. అంటే సమాజంలో కొంత జ్ఞానం ఉండి తెలివి ఉండి నిలదీసుతోనే పరిచయం చేస్తున్నారంటే ఇక ఎంత దానం రాక్షస పాలన జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాక్షస పాలన జరుగుతుంది. ఎవడు అడిగే పరిస్థితి లేదు, ఏ చట్టం లేదు. అంత దారుణం జరిగి కాదు సార్. అసలు మనుషులు కాదు, నిజంగా మనుషుల కాదు అధ్వానం సార్. ఏదైనా పోలీస్ స్టేషన్ పోతే నన్ను 4 అంటోడు పోతే కూడా 4 సార్లు వినిపించుకుంటాను. అంటే నేను 20 ఏళ్ళ నుంచి సామాజిక ఉద్యమాలు చేస్తా ఉన్నాను. అట్లా కూడా రెస్పెక్ట్ లేదు. వాళ్ళు పోతే వాళ్ళు ఫోన్ చేస్తేనే పని అయిపోతుంది. సో దారుణం సార్ ఇది. అంటే ఏ టీడీపీ గవర్నమెంట్ చూసినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత దారుణం. ముందర కేసు కట్టలే. అర్థం రాహుల్ ఎగ్డేతో మాట్లాడే కేసు కట్టారు కదా. అవును సార్, ఫోన్ చేసిన దరఖాస్తు తీసుకోలేదు సార్. దరఖాస్తు తీసుకోలేదు. ఎస్ఐ గారు తీసుకోలే, డిఎస్పీ గారికి ఇస్తే డిఎస్పీ గారు తీసుకోలే, రిజిస్టర్ పోస్ట్ పంపిస్తే కూడా తీసుకోలేదు. రిటర్న్ వచ్చింది. ఎంత దారుణం. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారికి రిజిస్టర్ పోస్ట్ పెడితే అప్పుడు కొంత తీసుకున్నారు కానీ కేసు ఫైల్ కాలేదు. సార్ ఫోన్ చేసి కేసు కట్ట తర్వాత విషయం దరఖాస్తు తీసుకోలేదు. మీరు ఫోన్ చేసేదాక కూడా ఇప్పుడు ఎస్పీ గారికి పెట్టిండు, డిఎస్పీ గారికి పెట్టిండు, ఎవరు తీసుకోలేదు సార్. అలా మీద టీఆర్ఎస్ నాయకులకి దరఖాస్తు పెడితేనే వాళ్ళకి భయం. కారం చేరుకుంటూరు కంటే తీవ్రమైన మనం రామోజీపేటకి వెళ్దాం. అంత పెద్ద ప్లాన్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ సార్. జర్నలిస్టుల మీద బెదిరింపులు అయితే వెంటనే మీకు ఫోన్ చేయాల్సిన నా నెంబర్ ఫోన్ చేయండి. హైకోర్టులో 3,000 నుంచి 5,000 వరకు అయితే ఫైలింగ్ ఛార్జీలు అవి పెట్టుకోండి. జర్నలిస్టులకి నేను ఫ్రీగా చేసి పెడతాను, ముందరే ఇస్తాను. మల్లన్న చేస్తున్నా, మైపాల్ యాదవ్ చేస్తా అని చెప్పిన దాసన్న ఉన్నారు కదా, దాసన్న అంతకుముందు జమినీ టీవీలో దాసన్న సత్తాన వస్తుంది, ఆయన మనం గెలిచినప్పుడు ఆయన చెప్పిన జర్నలిస్టులకి అయితే చేసి పెడతాను. ఇబ్బంది లేదు, వరి అవుతుంది. మీరు నిజాయితీగా రాసుకోవాలనుకుంటున్నాం, నిజాయితీగా రాసుకోవాలి. కానీ మన నాన్న జర్నలిస్ట్ కాబట్టి నాకు ఇది ఉన్నది. మీరు జర్నలిస్ట్కి నేను చేసి పెడతాను.
వచ్చే నాకు ఓన్లీ కావాల్సింది మీ ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా, అది తీసుకొస్తే చాలు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కొంతమంది జర్నలిస్టులు కాకుండా జర్నలిస్టులు అని చెప్తారు, వాళ్ళకి పోవద్దు, మనం ఎవరికి పోవాలనుకున్నా వాళ్ళకి వెళ్ళాలి. సో వాళ్ళకి మీ ఐడెంటిటీ కార్డు ఇస్తే చాలు, నాకు నేను చేసి పెడతాను. అయితే విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఇసుక మాఫియా మరియు అడవులు అక్రమంగా నరకడం, దాని వెనుక రాజకీయ నాయకులు, దాని వెనుక ఇవి చాలా మటుకు అడవులు లేకుండా చేస్తున్నారు. దానిపైన వార్తలు పెట్టినందుకు మరియు ఇసుక మాఫియా పెట్టకపోయి ప్రాణాలు కూడా తీస్తున్నారు కొంతమంది. అలాంటి జరుగుతున్న సందర్భంలో మేము వార్తలు కవర్ చేయడంతో వాళ్ళు ఏంటంటే కక్ష కట్టి ఆ ఇసుక మాఫియా ఏ పేపర్కి రాస్తారు? వైబ్ న్యూస్, మన సామాజిక తెలంగాణ. మీరే వరి అవుతుంది బ్రదర్, మీరు ఒకవేళ కేసులు పెట్టద్దు, రాయడి దగ్గరికి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పోవద్దు. ఇక పోవాల్సిన సమయం వచ్చింది అనుకో మీరు రావచ్చు. ఓకే సార్, మాకు కామన్ ఎలాగో దాని మీద పైన ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఏ టైం అన్నా రండి. మన రాజశేఖర్ కానీ లేదా సద్దాం కానీ లేదా మన రాజేందర్ కానీ అందరి దగ్గర నా నెంబర్ ఉంది, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నారు. థ్యాంక్ అది ఎల్లరేజ్ మీ ఊరేనా? సరే సరే, ఎల్లరేజ్ పెట్టేస్తారు. అది రాజశేఖర్